బెల్లంకొండ సురేష్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మంచి బాడీ గార్డ్లను పంపించారు సార్ మీరు. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు. అండ్ ఒక బాయ్ ఫ్రెండ్ ఒక గర్ల్ ఫ్రెండ్ ఎన్నిసార్లు కలుసుకుంటే ఇష్టపడతారో ఈ సినిమాకి నేను డైరెక్టర్ అన్నిసార్లు కలుసుకోవడానికి వి మెట్. సో ఎందుకంటే ఈ సినిమా సో చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. స్ట్రైట్ సినిమా ఎప్పుడైనా తీసేయచ్చు, కానీ 2 లాంగ్వేజ్ ఆల్రెడీ రిలీజ్ అయ్యి. సో అగైన్ ఇది డెఫినెట్గా ఇట్స్ మై ప్రామిస్, దిస్ ఫిల్మ్ విల్ బికమ్ ఎ వెరీ బిగ్ బ్లాక్ బస్టర్. ఎందుకంటే ద ఫిల్మ్ ఇస్ సో హంగ్రీ, ఇట్స్ టేకింగ్ లాట్ ఆఫ్ మ్యూజిక్. అంటే మనకి దాగంలో ఉండేటప్పుడు నీళ్ళు తాగితే ఎంత ఎంత వీ ఫీల్ హ్యాపీ, అలా ఒక సినిమాకి మ్యూజిక్ ఎక్కువ తీసుకుంటే ఒక సినిమా ఐ ఫీల్ సో అది ఒక పెద్ద హిట్ అవుతుందని నా ఫీలింగ్. సో ఇంతవరకు అది నేను అనుభవించాను. సో ఈ సినిమాకి కూడా అనుభవిస్తున్నాను సేమ్ ఫీలింగ్. అండ్ గోపి బీన్ సో ఒక బ్రదర్, అన్ని గర్ల్ ఫ్రెండ్ మొత్తం ఇతనే లాస్ట్ 1 yearగా. సో బీన్ టాకింగ్ లాట్. మ్యూజిక్ చేయడానికైనా ఎక్కువ మాట్లాడుకునే వాళ్ళం, మాట్లాడుకున్నప్పుడు మ్యూజిక్ గ్రోస్. సో బిగ్ థ్యాంక్స్ టు వెంకటేష్ గారు అండ్ గోపిచంద్ మల్లిని. సో టుడే సౌండ్ కొంచెం సరిపోలే, కొంచెం బెటర్. బర్త్డే ఆ రోజున ఆడియో రిలీజ్ అవ్వడం అంటే నాకు చాలా సంతోషం అనిపించింది. సో మార్నింగే ఈరోజు పొద్దు నుంచి ఫుల్ టెన్స్గా, సో మొత్తం ఆర్కెస్ట్రా పొద్దు నుంచి ప్రాక్టీస్ చేయడం, సో ఆ టెన్షన్లో ఉండిపోయాను. వన్స్ అగైన్ ఐ విష్ అండ్ త్రిషా గారు అండ్ వెంకటేష్ గారు, both of them chemistry is working really good. సో సినిమా డెఫినెట్గా పెద్ద విజయం సాధిస్తుంది. థ్యాంక్స్ సురేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ డైరెక్టర్ మాట్లాడు, బట్ ఈరోజు ఎలా మాట్లాడడానికి 200% ట్రై అసలు మాట్లాడ. సో గోపికి ఇస్తున్నాను, ఇంకా గోపి మాట్లాడు. ఇలానే సిగ్గుపడుతుంటాడు. అందరికీ నమస్కారం అండి. పాటలు ఎలా ఉన్నాయి? 3 పాటలు విన్నారు. ఇంకొక పాట ఉంది నాకు బాగా ఇష్టమైన పాట, తను పాడలేదు. ఓకే, ఆ పాట మేము నుంచుంటాం స్టేజ్లోనే, బట్ ఆ పాట మీకు ప్లే చేస్తాం. ఎందుకంటే ఆ సింగర్ దుబాయ్ నుంచి ఫ్లైట్ మిస్ చేశాడు. సో ప్రాబ్లం లేదు కదా మీ స్టేజ్. ఓకే, సో ఓకే సురేష్ గారు. అండ్ ఒక్క మాట చెప్పాలంటే ఈ సినిమా స్టార్టింగ్లోనే మేము అనుకున్నాం బాడీ గార్డ్ చేస్తున్నాం, మంచి స్క్రిప్ట్ తమన్, మ్యూజిక్ ఒక బాడీ గార్డ్ లాంటి మ్యూజిక్ కూడా ఫస్ట్ నుంచి మేము అనుకున్నదే ఈ మ్యూజికల్గా ఈ ఫిల్మ్ చాలా బాగుండాలి, దానికోసం మనం ఏమైనా చేద్దామని ఇద్దరం తిట్టుకోవడం అది కూడా జరిగింది. బట్ అల్టిమేట్గా మంచి మ్యూజిక్ వచ్చింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ తమన్ గారు. నా బాధ్యత తీసుకుని గోపి గారితో ముందే మాట్లాడించేసినందుకు, లేకపోతే ఆయన సిగ్గుపడుతూ మాట్లాడరు. థ్యాంక్ యూ. బట్ మీ అందరి కోసం ఈ చిత్రం నుంచి 4 పాటల్ని స్క్రీన్ చేస్తున్నాం. మొదటి పాటని మనం చూద్దాం తెర మీద. టైటిల్ సాంగ్ ఇందాక మనం చూసినటువంటి బాడీ గార్డ్. यहाँ से शुरू है ना अभी आगे अम्म बॉडी कार्ड मुझे दुखुंटे नन्न बॉडी कार्ड अब्बाई नन्ने मिक बॉडी कार्ड మనం చూసినటువంటిది బాడీ గార్డ్ టైటిల్ ట్రాక్. వెల్, ఇది వెంకటేష్ గారి లుక్ మనం చూసాం, ఆయన స్టైల్ మనం చూసాం, ఆయన డాన్సింగ్ సెన్సేషన్
మన స్టైల్ మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ ఇంకొక సాంగ్ మనం చూడబోతున్నాం. అడుగు అడుగు అనే ఈ సాంగ్ మన ముందుకి ప్రొజెక్షన్ లో మనం చూడబోతున్నాం. The next song, అడుగు అడుగు. అడుగడుగున నిన్ను చూసా, అడుగడుగున నిన్ను చూసా, మనసున నిన్ను చూసా మాయగా. ప్రతి క్షణమున రసమవుతా, ప్రతి జనమున జతనవుతా, ప్రతి కళ నేనవుతా ప్రేమగా. వావ్, వీరిద్దరి కాంబినేషన్ మరోసారి తెర మీద సెన్సేషన్ క్రియేట్ చేయబోతోంది. నెక్స్ట్ మన ముందుకు వస్తున్న పాట బాడీగార్డ్. మరి ఈ పాట కంటే ఇంత లైవ్ లో చూసే అదృష్టం ఇది సాయి గణేష్ ప్రొడక్షన్స్ మనకు అందిస్తుంది. అటు మా టీవీ ఎంటర్టైన్మెంట్ పార్ట్నర్ అండ్ న్యూస్ పార్ట్నర్ ఎన్టీవీ. మరి ఈ రెండు ఛానల్స్ లోనూ ప్రత్యక్ష ప్రసారంలో ఈ పాటల్ని తొలిసారిగా బాడీగార్డ్ పాటల్ని లక్షలాది మంది తెలుగు ప్రేక్షకులు వీక్షిస్తున్నారు ప్రపంచ వ్యాప్తంగా. వి థాంక్ అవర్ పార్ట్నర్స్ అండ్ హియర్స్ అవర్ నెక్స్ట్ సాంగ్. వెంకటేష్ గారు ఏం చేసినా స్టైలిష్ గానే ఉంటుంది. అటు కామెడీలో కూడా తనదైన టింజ్ అండ్ స్టైల్ ఇస్తారు. అసలు బాడీ గార్డ్ లుక్ ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూసాం. ఆ బాడీ గార్డ్ లో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చో ఐ థింక్ ఈ పాట ఆ కొద్దిసేపట్లో మనకు చూపించింది. మరొక పాట మీ ముందుకు రాబోతోంది. ఎవరు ఎవరో అని ఈ పాట ఒకసారి తెర మీద చూద్దాం. నన్ను తీయని గొంతుతో పిలిచిందెవరో, ఎవరో ఎవరో నా గుండెతో గుసగుసలాడిందెవరో, ఆ ముసి ముసి నవ్వుల రూపం ఎవరో.